హలో అండి, ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసం నేను 1 కప్ బాదం, 1 కప్ కాజు సమానంగా తీసుకున్నాను. హాఫ్ కప్ పిస్తా పప్పు, పావు కప్పు వాల్నట్స్ తీసుకున్నాను. ఈ 4 డ్రై ఫ్రూట్స్ని కూడా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ మిలన్ సీడ్స్, ఒక టీ గ్లాస్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలి. ఒక కప్పు బాగా పండిన ఖర్జూరం గింజలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఒక టీ గ్లాస్ వరకు నెయ్యి పడుతుంది. ఒక ఐరన్ కడాయి తీసుకుని అందులో 2 స్పూన్స్ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుని ఫ్రై చేసుకుంటున్నాను. స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే బాదం పప్పుని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పప్పు లోపలి వరకు ఫ్రై అయ్యి క్రంచీగా టేస్టీగా ఉంటుంది. బాదం పప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుని ఇదే విధంగా మనం కాజుని కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి బాదం పప్పు పట్టినంత టైం కాజు పట్టదు. ఇది త్వరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి దగ్గరుండి కలుపుకుంటూ మాత్రమే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక స్పూన్ వేసుకుని పిస్తా పప్పుని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాము. 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అవేనండి పుచ్చగింజలు, ఇవేమో గుమ్మడి గింజలు అనమాట. ఇవి 2 కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో వాల్నట్ పీసెస్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని ఖర్జూరాన్ని కూడా సిమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది జస్ట్ స్మూత్గా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం మిక్స్ చేసుకోవాలి. ముందు మనం ఖర్జూరం లేకుండా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి ప్లేట్లో మిక్స్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ మనం డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్ వెళ్తాయి అన్నమాట. కానీ మనం డైలీ తినాలి అంటే మనకి కష్టం కాబట్టి నానబెట్టుకుని తినాలి, లేకపోతే ఫ్రై చేసుకుని తినాలి అంటే మనం కొంచెం కష్టంగా ఫీల్ అవుతాం కాబట్టి ఇలా ఒక్కసారి తయారు చేసుకుని పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఖర్జూరాన్ని కలుపుకోవాలి. ఈ ఖర్జూరం డ్రై ఫ్రూట్స్లో కలిపేటప్పుడు మనం బలవంతా యూస్ చేసి బాగా గట్టిగా కలపాలన్నమాట. ఇదంతా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిక్స్ చేసుకుంటాను. ఇప్పుడు మిశ్రమాన్ని అంతా బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత తగినంత నెయ్యి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో బెల్లం కానీ షుగర్ కానీ ఏమీ వేయట్లేదండి. ఇది చాలా హెల్దీ రెసిపీ, పిల్లలకి చాలా మంచిది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు స్వీట్నెస్ కోసం ఇంకా హనీ కానీ షుగర్ పౌడర్ కానీ ఏదన్నా యాడ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. కానీ మనకి నిలవ ఉండాలి, మనకి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉండాలంటే ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మనం ఈ లడ్డు చేసుకున్నప్పుడు కొంచెం కూడా తడి లేకుండా, వాటర్ చుక్క కూడా పడకుండా జాగ్రత్తగా లడ్డూలు చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా చెయ్యికి కొంచెం నెయ్యి రాసుకుని లడ్డు గట్టిగా ప్రెస్ చేసుకుని చుట్టుకుంటే చక్కగా రౌండ్గా వస్తుంది లడ్డు. ఈ విటమిన్ లడ్డు డైలీ పెద్దవాళ్ళు అయితే ఒకటి తినొచ్చు, చిన్నపిల్లలు అయితే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తినొచ్చు. ఇది రోజు తీసుకోవడం వల్ల మన బాడీలోకి కావాల్సిన విటమిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ ఫ్యాట్స్ అన్నీ కూడా సమపాలంగా అందుతాయి. జనరల్గా చాలామంది ఆడవాళ్ళకి బాడీలో హిమోగ్లోబిన్ శాతం ఎక్కువ ఉండదండి. బ్లడ్ తక్కువ ఉంది, నరాల బలహీనత ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంట్లో పనులు చేసుకోలేకపోతూ ఉంటారు. అలాంటప్పుడు డైలీ కూడా ఈ లడ్డు తీసుకుంటే చాలా బలంగా ఉంటుంది. మీ ఇంట్లో ఒక్కసారి తయారు చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుంటూనే ఉంటారు. నేనైతే ఈ లడ్డూస్ అన్నీ ఒక స్టీల్ బాక్స్లోకి అరేంజ్ చేసేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు మీ ఇంట్లో తయారు చేసి చూడండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.